సోమవారం కూడా ఏదో ఒక మండలంలో గ్రీవెన్స్లో పాల్గొంటాం. అందులో భాగంగానే ఈరోజు వెంకటగిరి రూరల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ వచ్చిన సమస్యలు అర్జీలు కూడా తీసుకున్నాం. కొంత భూ సమస్యలు, కొంత ఇళ్ళు, ఇవన్నీ కూడా వచ్చాయి. ఏవైతే అర్జీలు వచ్చాయో అవన్నీ కూడా మేము కూడా ఎంట్రీ చేసుకొని కన్సర్న్ అధికారులు పంపించి ఫాలోఅప్ చేసి వాళ్ళకి పరిష్కారం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ప్రజలను తిప్పుకోకూడదు. మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు మరి అధికారులు కూడా ఉన్నారు. ఎవరిని కూడా తిప్పుకోకుండా వాళ్ళ సమస్యని త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా ఇళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఇంటి స్థలం లేకపోయినా, ఇళ్ళు లేకపోయినా స్థలం ఇవ్వడం, ఇల్లు ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వం చర్య చేపడతా ఉంది. రాబోయేటువంటి 29 కల్లా కూడా ఎవరికి కూడా ఇళ్ళు లేదు అనేది లేకుండా అందరికి వాళ్ళు ఇంటి ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.